శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. కుంభరాశి వారికి జనవరి 25 శనివారం సాయంత్రం 5 గంటల లోపు ఈ నిజం తెలుస్తుంది. ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025 సంవత్సరం జనవరి 25వ తేదీన వీరి యొక్క దినఫలాలు అలాగే ఏ విధంగా ఉండబోతున్నాయో ఈరోజు దినఫలాల ప్రకారం సాయంత్రం 5 లోపు ఒక నిజం మీకు తెలుస్తుంది. ఆ నిజం ఏంటంటే అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈరోజు దినఫలాల్లో ఉండబోతున్నాయో అలాగే మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏమిటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక ఇదివరకు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే అప్డేట్స్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. ఇక వివరాల్లోకి వెళితే కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశికి అధిపతి శనిదేవుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని పట్టుదల ఈ కుంభరాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే వీరి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. చివరికి ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు. అయితే వీరి యొక్క జాతకం ఏ విధంగా ఉందంటే గనక వీరి యొక్క జీవితంలో సమస్యలు సృష్టించే వ్యక్తులు చాలా మందే ఉంటారని చెప్పుకోవాలి. అంటే వీరు చాలా శ్రమ పడుతూ ఉంటారు, కానీ శ్రమకు తగిన ఫలితాన్ని మాత్రం పొందుకోలేకపోతూ ఉంటారు. దీనికి కారణం సమస్యలను సృష్టించే వ్యక్తులు మీ యొక్క జాతకంలో ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి ఈ విధంగా ఎన్నో రకాల సమస్యలు మీరు పరిష్కారం లేక ఎదుర్కోవలసిన పరిస్థితులైతే ఎదురవుతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా మీ జాతకం ప్రకారం చూసినట్లయితే మీ యొక్క స్నేహితుల్లో కావచ్చు, లేకపోతే మీ ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కావచ్చు, లేకపోతే మీరు పనిచేసే చోట, అది వ్యాపారమైనా ఉద్యోగమైనా ఏ పనైనా సరే మీరు పనిచేసే చోట కావచ్చు, మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులు ఎప్పుడూ కూడా కాచుకొని కూర్చుంటారు. అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మీకు ఏదైనా చెడు జరిగితే చాలా సంతోషపడతారు. అలాగే మీకు చెడు జరగాలని ఎప్పుడూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం ఎవరితో అయితే సహవాసం చేస్తున్నామో వారిపైన మనకి పూర్తి భరోసా ఉండాలి. మనం ఏ విషయం వారితో షేర్ చేసుకున్నా కానీ బయట వ్యక్తుల దగ్గర వారు చెప్పరు అనే కాన్ఫిడెన్స్ మీకు ఉంటేనే వారితో మాత్రమే అటువంటి వ్యక్తులతో సహవాసం చేయండి. అయితే 2025 జనవరి 25న ఈ రాశి వారికి మిశ్రమమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారపరంగా ఉద్యోగపరంగా ఏ పని చేసిన వారైనా సరే ఈ రోజులాగానే సాధారణమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. కానీ మీరు సాయంత్రం 5 గంటలలోపు ఒక నిజాన్ని అయితే తెలుసుకుంటారు. అంటే మీ యొక్క జీవితంలో మీకు చెప్పకుండా మీ యొక్క సన్నిహితులు మీకు ఈ నిజాన్ని దాచిపెట్టారు. అది మీ యొక్క ఫ్రెండ్స్ కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, మీ దగ్గరి బంధువులు కావచ్చు, మీకు సంబంధించిన విషయమే కానీ ఆ నిజాన్ని మీ దగ్గర దాచిపెట్టారు. మీరు బాధపడతారని కావచ్చు, ఇతర కారణాల వల్ల కావచ్చు, మీకు చెప్పకుండా దాచి ఉంచినటువంటి ఒక నిజం ఈరోజు బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే వారు ఎంత దాచి ఉంచాలనుకున్నా కూడా ఆ నిజం అనేది నిప్పు లాంటిది కాబట్టి ఏదో ఒక రోజు అది బయటపడుతుంది. కాబట్టి ఈ రోజు దినఫలాల్లో ఆ నిజాన్ని మీరు తెలుసుకోబోతున్నారు. మీరు కొంత షాక్కి గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనివలన కుటుంబంలోనూ చిన్న మనస్పర్ధలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. కానీ కారణం తెలుసుకొని వారిని క్షమించే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో
ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడంలో, ఇటువంటి విషయాలను తెలుసుకోవడంలో ఈ రాశి వారు ఆచితూచి అప్రమత్తంగా ఉండడం ద్వారా కుటుంబంలో ఈ సమస్యలు, వివాదాలు పెద్దవవ్వకుండా ఉంటాయి. అలాగే ఇటువంటి విషయాలను తెలుసుకోవడం ద్వారా ఇక మీదట ఎన్నడూ కూడా మీరు అప్రమత్తంగా ఉంటారు. దీనికి సంబంధించి మీ కుటుంబ సభ్యులు మీ వద్ద చిన్నబోతారు. ఇక మీదట మరొకసారి ఇటువంటి పొరపాట్లు అనేవి జరగకుండా ఉంటాయి. చూశారు కదండి, ఈ రాశి వారికి సంబంధించిన దినఫలాల ప్రకారం ఏ విధంగా గడవబోతుందో. అలాగే ప్రతి విధమైన ప్రతికూల ఫలితాలు కూడా అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేయాలి. అలాగే విఘ్నేశ్వరుడి పూజ చేసిన తర్వాత ఏ పన్నైనా మీరు ప్రారంభిస్తే కనుక మీకు తప్పనిసరిగా విజయాలు అనేవి చేకూరుతాయి. ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.